నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. వైఎస్ఆర్సీపీలో ఈ మధ్య ఇన్ఛార్జీలకు సంబంధించి కొత్త వారికి పదవి బాధ్యతలు అప్పగించడం, అలాగే నిశ్శబ్దంగా నిస్తేజంగా పనిచేస్తున్న వాళ్ళను తొలగించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రేపల్లె ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ను మార్చినట్టుగా తెలుస్తోంది. మరి ఆయన యాక్టివ్గానే ఉన్నారు. ఆయనను మరి మార్చడానికి ప్రధాన కారణం ఏంటి అన్న చర్చ అయితే ప్రస్తుతం రేపల్లె వైసీపీ పార్టీలో జరుగుతోంది. మరి ఆయనను మార్చడం వెనుక ప్రధాన కారణం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త ఇన్ఛార్జ్గా మరి ఎవరిని నియమించారు, మరి అతన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? మనకు ఈ అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య. అఫ్ కోర్స్ కొంత మార్పులు చేర్పులు సంస్థాగతంగా చేస్తుంది మనం చూస్తున్నాము. బట్ యాక్టివ్గా ఉన్న వాళ్ళని మారిస్తే ఉన్న అక్కడ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మిగతా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముందుగా అంటే రేపలలో డాక్టర్ గణేష్ని మార్చడానికి ప్రధాన కారణం ఏంటి? ఆ గణేష్ గురించి అసలు ఏం చెప్పొచ్చు? మనం సామాజిక సమీకరణలే కారణం. ఒకప్పుడు ఈపూరు సీతారామమ్మ గారు, ఈపూరు సుబ్బారావు గారు అంటే భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ శాసనసభ్యులు చేసినటువంటి చరిత్ర ఉంది కూచినపూడి నియోజకవర్గంలో. వారి కుమారుడే డాక్టర్ ఈపూరి గణేష్ గారు. ఈపూరి గణేష్ గారికి వైద్యుడిగా చాలా మంచి పేరుంది. అయితే ఆయన ఎప్పుడైతే మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు, మొట్టమొదటిసారి మొన్న ఎన్నికల్లోనే 24 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. పోటీ ఎక్కడ చేశారు? కూచినపూడి నియోజకవర్గం 2009లో రద్దయ్యి రేపల్లె నియోజకవర్గంలోనే కలగలిసిపోయింది. కొంత రేపల్లెలోకి వచ్చింది, కొంత మరొక నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత ఇది బలమైనటువంటి అంటే కాపులతో పాటు రేపల్లె బలమైనటువంటి వెనుకబడిన తరగతుల యొక్క నియోజకవర్గంగా మారింది. ఆ మారటం ఎట్లా మారిందంటే కల్లుగీత సామాజిక వర్గం అధికం, గౌడ్స్, ఆ తర్వాత మత్స్యకార సామాజిక వర్గం, కాపులు, దళితులు, 4 ప్రధాన శ్రవంతిలో ప్రధానమైనటువంటి ముఖ్య భూమికి పోషిస్తాయి. ఇప్పుడు అనగాని భగవంతరావు గారు, ఈపూరు సుబ్బారావు గారు, ఈపూరు సీతారామమ్మ గారు వీళ్ళందరూ చేసినటువంటి కూచినపూడి ఒకప్పుడు వెనుకబడిన తరగతులకు కేటాయిస్తే రేపల్లె కాపులకు కేటాయించాలి అనేటటువంటి ఒక నియమం ఉండేది. ఆ నియమంలో భాగంగానే ఎడమ చెన్నయ్య గారిని ఆయన 3 సార్లు, తర్వాత అంబటి రాంబాబు గారు పోటీ చేశారు రేపల్లె నుంచి. ఆయన మొట్టమొదటిసారి శాసనసభ్యుడైంది రేపల్లె నుంచి 89లో. ఆ తర్వాత 2 సార్లు ఓడిపోయారు ఆయన. కమ్మ సామాజిక వర్గం చిన్న ఎం వెంకట సుబ్బయ్య గారు గెలిచారు రాంబాబు గారి మీద. ఆ తర్వాత ఎప్పుడైతే 2009లో కూచినపూడి రద్దయ్యి రేపల్లె నియోజకవర్గంగా ఏర్పడిందో, మీకు కూచినపూడి నియోజకవర్గం ఉండగానే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మోపిదేవి వెంకటరమణారావు గారిని ప్రోత్సహించారు. మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఎదిగొచ్చిన మోపిదేవి వెంకటరమణారావు గారు 2009లో ఆయన రేపల్లె నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా గెలిచారు. గెలిచిన తర్వాత ఆ తర్వాత మీకు 2014 ఎన్నికలు, 19 ఎన్నికలు, 24 వరుసగా తీసుకుంటే 14 ఎన్నికల్లో, 19 ఎన్నికల్లో కూడా మోపిదేవి వెంకటరమణారావు గారు వైకాపా అభ్యర్థిగా ఓడిపోయారు. అనగాని సత్యప్రసాద్ అని, అనగాని భగవంతరావు గారి కుటుంబానికి చెందిన అనగాని సత్యప్రసాద్ గౌడ్, ఆయన వరుసగా 3 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి హ్యాట్రిక్ సాధించారు. 19 ఎన్నికల్లో ఎవరు ఊహించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అక్కడ ఓడిపోయారు, గోదావరి జిల్లాలో. ఇక్కడేమో మోపిదేవి వెంకటరమణారావు గారు ఓడిపోయారు. ఓడిపోతే వాళ్ళిరువురిని ఓడిపోయినా కూడా వాళ్ళిద్దరిని మంత్రులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చేసి శాసనమండలికి పంపించి, శాసనమండలి తర్వాత వాళ్ళిద్దరిని రాజ్యసభకు ఎకాయికని పంపించి వాళ్ళ పట్ల అంత విధేయత కనిపించారు. మొన్న 24 ఎన్నికల తర్వాత మోపిదేవి వెంకటరమణారావు గారు పార్టీని వీడారు, అది వేరే విషయం. ఇప్పుడు అనగాని సత్యప్రసాద్ని ఎదుర్కోవడానికి అంటే గౌడ్ వర్సెస్ గౌడ్ పెడితే బాగుంటుందని ఈపూరు కుటుంబం నుంచి గణేష్ గారిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన వివాదరహితుడు, జెంటిల్మెన్, డాక్టరు, చాలా గొప్ప నేపథ్యం, రాజకీయ నేపథ్యం, కుటుంబ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి. అయితే అక్కడ మాస్ పాలిటిక్స్లోకి ఆయన వదగట్ల. అనగాని సత్యప్రసాద్ గారు టీం చేసేటటువంటి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో అనగాని సత్యప్రసాద్ గారు ఒక ముఖ్యమైనటువంటి మంత్రిగా ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రేపు మంత్రివర్గ విస్తరణ జరిగినా మంత్రివర్గ మార్పులలో అనగాని సత్యప్రసాద్ గౌడ్ గారిని ఎవరు టచ్ చేసేటటువంటి పరిస్థితులు లేవు. వైకాపా ఏంటంటే చావు తప్పి కన్నులొట్టబోయి 11 స్థానాలకు పరిమితం అయిపోయినప్పటికీ మొన్న ఉగాదికి ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కొంత యాక్టివ్ పాలిటిక్స్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చి ఆయన ఎవరు ఊహించని విధంగా ఇప్పటి వరకు అసలు వైకాపా గెలవనటువంటి నియోజకవర్గాలు ఏవైనా ఒక జాబితా తెప్పించుకున్నారు. వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెడుతున్నారు ఆయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెడుతున్నారు. ఫస్ట్ ఫోకస్లో ఇప్పుడు ఇవాళ ఒకప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి రేపల్లె నియోజకవర్గం ఆయనకు కనిపించింది. కనిపించేటప్పటికి అక్కడ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒక రియల్టర్ మోహనకృష్ణ గారు, పీటా మోహనకృష్ణ గారిని, ఆయన గౌడ్ సామాజిక వర్గానికి చెందినవారు, ఆయన తీసుకొచ్చారు ఇప్పుడు ఇన్ఛార్జ్గా.
గణేష్ గారిని తప్పించి ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించడం, ఆయన దూకుడు పెంచడం, ఇవన్నీ గత 4-5 రోజులుగా మనం చూస్తున్నాం. సమీకరణాలు ఎట్లా ఉంటాయంటే రేపు మనం అప్పుడిప్పుడే ముందుగా మనం ప్రిడిక్ట్ చేయకూడదు, కానీ రేపటికి రేపు జనసేన ఎక్కువ స్థానాలు కావాలని కోరుకుంటే పొత్తులో, అంతే కదా, కూటమిలో ఉంది, పొత్తు ధర్మంలో భాగంగా మరిన్ని స్థానాలను కోరుకుంటే 45 స్థానాలు అనుకుందాం కాసేపు. ఓకే, 45 స్థానాలు కోరుకుంటే ఖచ్చితంగా 45 స్థానాలలో ఉండేటటువంటి నియోజకవర్గాల్లో రేపల్లో ఒకటి. సూపర్. జనసేన 45 నియోజకవర్గాలు వాళ్ళు ఫైండ్ అవుట్ చేసుకుంటే 45 కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు ఖచ్చితంగా చూస్ చేసుకునేటటువంటి కాన్స్టిట్యున్సీస్లో రేపల్ల ప్రథమ స్థానంలో నిలుస్తుంది. ఓకే, వాళ్ళు కొన్ని సమీకరణాలు వేసుకున్నారు. పొన్నూరు వెళ్ళలేరు. ఎందుకు పొన్నూరు వెళ్ళలేరు అంటే అక్కడ సమీకరణాలు అక్కడ ఉన్నాయి కాబట్టి రేపల్లి తీసుకుంటే అని వాళ్ళు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాళ్ళు కొన్ని పెట్టుకున్నారు. అక్కడ తీసుకుంటే గాదె విజయ్ కుమార్ గారిని సీనియర్ అభిమాని, ఆయన కాపు సామాజిక వర్గం, భార్య గౌడు సామాజిక వర్గం, వాళ్ళది ప్రేమ వివాహం. వారి పేరు తెర మీదకి రావచ్చు జనసేన రేపల్లిని దక్కించుకోవాలనుకుంటే. ఇవాళకి అనగానే సత్యప్రసాద్ గారి 3 సార్లు ఆయన విజయం సాధించడం వెనుక ఈ గాదె విజయ్ కుమార్ గారి పాత్ర ఉంది. ఓకే, ఆయన చాలా కృషి చేశారు పార్టీకి, జనసేనకి ఎంతగానో. ఆయన ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా కలిసి ప్రయాణం చేస్తున్నారు చిరంజీవి గారి కుటుంబంతో, పవన్ కళ్యాణ్ గారి ఈ విధి విధానాలతో కావచ్చు, జనసేనలో కావచ్చు. ఆయన కాపు అయినప్పటికీ, భార్య గౌడైనప్పటికీ మత్స్యకార సామాజిక వర్గంలో ఆయన విపరీతమైన ఆదరాభిమానాలు ఉన్నాయి. ఆయన ఆక్వా బిజినెస్ అది చేశారు. ఓకే, దాంతో ఏంటంటే అన్ని సామాజిక వర్గాల్లో ఆయనకు ఆదరణ ఉంది. ఆయన పేరు ప్రముఖంగా తెర మీదకి రావచ్చు. సరే, పట్టుబడితే ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు పీఠా మోహన కృష్ణ గారిని వీరిని నియమించడం జరిగింది. సాధ్యాసాధ్యాలు భగవంతుడు ఎరుక. అంటే 3 సార్లు 3 ఎన్నికలు చూసిన తర్వాత అనగానే సత్యప్రసాద్ మీద ఒకంత అయిష్టతో, అనాసక్తితో నియోజకవర్గ ప్రజానీకానికి ఏర్పడుతుందని ఒక భావన. ఇక్కడ మనకు బలమైన నియోజకవర్గాలు కొన్ని ఉంటాయండి. మన బలమైన నియోజకవర్గాలు, మనం ఇక్కడ బలం ఎందుకు కోల్పోయామని ఎవరైనా ముందు ఆలోచిస్తారు. ఈయన అసలు ఇప్పటి వరకు వైకాపా ఎప్పుడు అసలు పాగమైనటువంటి నియోజకవర్గాల మీద ఈయన దృష్టి పెట్టారు అంటే ఒకంత ఆసక్తికరమైనటువంటి పరిణామం అది. అంటే రేపు రాబోయే రోజుల్లో ముందు దక్కని చోట నుంచి స్టార్ట్ చేసి ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ మనం ఎలా వ్యూహాలతో ముందుకెళ్ళాలి అనేటటువంటి ఎవరైనా సరే గెలిచే గుర్రాల మీద ఫస్ట్ ఫోకస్ చేస్తారు ఎవరైనా. ఆయన కాదు అసలు ఇప్పటి వరకు 2012 ఉప ఎన్నికలు పక్కన పెడదాం, కొన్ని నియోజకవర్గాలను పోటీ చేశారు. 14, 19, 24 వరుసగా 3 ఎన్నికల్లో ఎక్కడా అసలు వైకాపా పోటీ చేయనటువంటి నియోజకవర్గాల్ని ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకొని ఆ దిశగా ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పటివరకు అసలు వైకాపా అడుగు పెట్టనటువంటి, పాదం మోపనటువంటి నియోజకవర్గాల్లో ఆ పార్టీ కార్యక్రమాలు జరిగితే, లేకపోతే ఆ పార్టీ తాలూకు జెండా రెపరెపలాడింది అనుకోండి, హడావిడి కనిపించింది అనుకోండి, అంత క్రితం వైకాపా విజయ పతాక ఎగరేసిన చోట అసలు ఏమీ లేని చోట ఆ విధంగా ఉన్నారంటే అసలు మనం ఎట్లా చేయాలని పనిచేయని వాళ్ళందరూ కూడా యాక్టివ్ అవ్వాలనేటటువంటి ఒక వ్యూహం అనమాట ఇది. అందరూ డియాక్టివ్ మోడ్లో ఉన్నారు కదా. అంబటి రాంబాబు గారి ఇష్యూతో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అందరూ యాక్టివ్ అయ్యి కనిపించడం మొదలుపెట్టారు. కాబట్టి ఏదో ఒకటి మొత్తానికైతే మార్పులు, చేర్పులు, కొత్త వాళ్ళని ఉంచడం, తీయడం అనేది పార్టీలో జరుగుతుందని అయితే చర్చ అయితే జరుగుతుంది. అది ఏదైనా సరే పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటే కార్యకర్తలను అయితే యాక్టివ్ చేసే అది ఉంటుంది. కాబట్టి ఆయన ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పింది, వచ్చే సంవత్సరం నుంచి ప్రజలతోనే ఉంటాను, పాదయాత్ర చేస్తాను, ప్రజల మధ్యలోనే ఉంటాను అనేది ఆయన చెప్పారు. 2027 నుంచి ప్రజల మధ్య ఉండటం కంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్యకర్తలకి, ద్వితీయ శ్రేణి నాయకులకి, ఎమ్మెల్యేలకి అందరికి అందుబాటులో ఉండుంటే 11 స్థానాలకు పరిమితమయ్యేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎవరికి లేకపోవడం వల్లే కదా. ఖచ్చితంగా మీరన్నా చూద్దాం మరి ఈసారి ఆ గుణపాఠము ఎంతవరకు రూట్ ని క్లియర్ చేసుకునే సిచ్యువేషన్స్ తీసుకొస్తుంది. ఈసారైనా మరి గెలుపు గుర్రాలకు సంబంధించి కావచ్చు, కొంత నోర్లు అదుపులు పెట్టుకునే సిచ్యువేషన్ సంబంధించి కావచ్చు, మరి అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.